పశ్చిమాసియా యుద్ధం 5వ వారంలోకి ఎంటర్ అయింది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేశాయి. భారీ విధ్వంసం సృష్టించాయి. సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీతో సహా పలువురు కీలక నాయకుల్ని అంతం చేశాయి. కానీ ఇరాన్ మాత్రం యుద్ధంలో వెనకడుగు వేయడం లేదు. కేవలం వైమానిక దాడులతో శక్తివంతమైన దేశాన్ని ఓడించడం అసాధ్యం. ఈ విషయం అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు చాలా ఆలస్యంగా జ్ఞానోదయం అయింది. అందుకే ఇప్పుడు ఇరాన్ గడ్డపై అమెరికా సైన్యాన్ని దించాలని ప్లాన్ చేసింది. 52,000 ట్రూపులను సిద్ధం చేసింది. సైన్యం యాక్షన్లోకి దిగడమే ఇక ఆలస్యం. అయితే ఇరాన్ని ఆక్రమించుకోవడం అమెరికాకు అంత ఈజీనా? చరిత్ర ఎలాంటి సీక్రెట్లను బయట పెడుతోంది? ఇరాన్ ఆక్రమణ అమెరికాకు మరణ శాసనంగా మారుతుందా? ట్రంప్ సేనలు ఇరాన్ గడ్డపై అడుగు పెడితే ఏం జరుగుతుంది? వాచ్ దిస్. మృత్యువుతో అమెరికా ఫైట్ చేయనుందా? ట్రంప్ సైన్యం దించితే ఇరాన్ ఏం చేయనుంది? అమెరికా యుద్ధాలపై చరిత్ర ఏం చెప్తోంది? పశ్చిమాసియా యుద్ధం కీలక మలుపు తిరుగుతోందా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వస్తోంది. ప్రపంచాన్ని వణికిస్తోన్న ఇరాన్ యుద్ధంలో ఇప్పటివరకు కేవలం మిసైళ్లు, యుద్ధ విమానాలు, డ్రోన్లు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు మాత్రమే కనిపించాయి. 5 వారాలుగా సాగుతోన్న యుద్ధం ఆక్రమణ దిశగా అడుగులు వేస్తోంది. యుద్ధంలోకి అమెరికా సైన్యాన్ని దించుతున్న చర్చ జోరుగా సాగుతోంది. సింపుల్ గా చెప్పాలంటే ఇరాన్ గడ్డపై అమెరికా సైన్యం యుద్ధం చేయనుందన్నమాట. అయితే ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే, ఇరాన్లోకి అమెరికా సైన్యం ఎంట్రీ ఇస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి? యుద్ధంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? ముందుగా అమెరికా ఎంతమంది సైన్యాన్ని యుద్ధంలోకి దించనుంది? ప్రస్తుతం పశ్చిమాసియాలో అమెరికాకు 50,000 మంది సైనికులున్నారు. వాస్తవానికి అక్కడ ఉన్నది 40,000 మందే. అంటే అదనంగా మరో 10,000 మంది ట్రూపులను అమెరికా ఇప్పటికే మోహరించిందన్నమాట. ఇందులో 2,500 మంది మెరైన్లు కూడా ఉన్నారు. ఈ మెరైన్లు శత్రు తీర ప్రాంతాల్లోకి చొరబడతారు. మరో 2,000 పారాట్రూపులు ఇప్పటికే అరేబియా సముద్రంలోకి చేరుకున్నాయి. ఈ సైనికులంతా 82 ఎయిర్ బేస్ డివిజన్స్ కు చెందినవారు. సాధారణంగా ఈ సైనికుల్ని ఆకాశ మార్గంలో శత్రు దేశాల్లోకి అమెరికా ఆర్మీ వదులుతుందన్నమాట. గత వారం చివరి నాటికి పశ్చిమాసియాలో మొత్తం 52,000 మంది సైనికులను అమెరికా మోహరించిందని స్పష్టంగా తెలుస్తోంది. అమెరికా మోహరించిన 52,000 మంది సైనికులంతా ఎక్కడున్నారు? వీరిలో ఎక్కువ మంది పశ్చిమాసియాలో ఉన్న అమెరికన్ సైనిక స్థావరాల్లో ఉన్నారు. మరికొంతమంది మాత్రం అమెరికన్ యుద్ధ నౌకలో ఉన్నారు. అయితే ఇరాన్ ఆక్రమించుకోవడానికి 52,000 ట్రూపులు సరిపోతాయా? దీనికి చాలా సింపుల్ సమాధానం ఏమిటంటే నో. గతంలో జరిగిన ఆపరేషన్లు ఒకసారి చూడండి. 2023 నుంచి 25 వరకు జరిగిన గాజా యుద్ధంలో ఇజ్రాయెల్ 3 లక్షల మంది సైన్యాన్ని దించింది. 2003లో జరిగిన ఇరాక్ యుద్ధంలో అమెరికా భాగస్వామ్య దేశాలు సుమారు 2.5 లక్షల మంది సైన్యాన్ని మోహరించారు. 2001లో జరిగిన ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో అమెరికా ఆధ్వర్యంలోని నాటో దేశాలు 1,00,000 మంది సైనికులను దించాయి. 1955లో మొదలైన వియత్నాం యుద్ధంలో అమెరికా ఏకంగా 5 లక్షల మంది సైనికులను యాక్షన్లోకి దించింది. అయితే ఇరాన్ ఆక్రమించుకోవాలంటే అంతకు మించి సైన్యాన్ని మోహరించాల్సి ఉంటుంది. ఇరాక్తో పోలిస్తే ఇరాన్ 4 రెట్లు పెద్దది. ఆఫ్ఘనిస్తాన్తో పోలిస్తే 2 రెట్లు పెద్దది. వియత్నాంతో పోలిస్తే 5 రెట్లు పెద్దది. సో గతాన్ని పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. అదేంటంటే 50,000 మంది ట్రూపులతో ఇరాన్ ఆక్రమించుకోవడం అనేది అసాధ్యం. ప్రత్యేకించి ఇరాన్ సైన్యం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. వారు మందుగుండు సామాగ్రి, వారి వద్ద ఆయుధాలు సిద్ధంగా ఉన్నాయి. అంతేనా? యుద్ధంలోకి ఏకంగా 10 లక్షల మంది సైనికులను ఇరాన్ దించుతోంది. ఇరాన్ కు పదే పదే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నాడు. ఒప్పందం కుదుర్చుకోకపోతే ఇరాన్ కు చెందిన ఖర్గ్ ద్వీపంతో పాటు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, చమురు క్షేత్రాలని సర్వనాశనం చేస్తామని ట్రంప్ హెచ్చరించాడు. సైన్యాన్ని రంగంలోకి దించి ఖర్గ్ దీవిని సులువుగా స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ తెలిపాడు. అయితే అమెరికా అధ్యక్షుడు వార్నింగ్స్ పై ఇరాన్ స్పందించింది. ఇరాన్ పై భూతల దాడులకు అమెరికా దిగినా, లేదంటే ఏదైనా ఇరేనియన్ భూభాగాన్ని ఆక్రమించుకోవాలని ఎత్తిరించినా నరకం చూస్తారని ఇరాన్ మిలిటరీ ప్రతినిధి స్పష్టం చేశారు. అమెరికా మెరైన్లు యుద్ధానికి దిగితే పర్షియన్ గల్ఫ్ లోని భయంకరమైన షార్క్ చేపలకు ఆహారంగా మారతారని ఇరాన్ సుప్రీం లీడర్ మొత్సబా ఖమేనీ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా దురాక్రమణను ఎదుర్కొనేందుకు తమ సైన్యం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అమెరికాకు ఒక రకంగా ఇరాన్ డెడ్లీ వార్నింగ్ ఇచ్చింది. భూతల యుద్ధానికి అమెరికా దిగితే సముద్రంలో ముంచేస్తామని ఇరాన్ క్లిస్టర్ క్లియర్ గా చెప్తోంది. నిజానికి ఈ వార్నింగ్ ఉత్తుదిదే కాదు. ఎందుకంటే ఇరాన్ ఆక్రమించుకోవడం అంటే అది అమెరికా మిలిటరీకి సవాల్గా చెప్పొచ్చు. ఎందుకంటే దీనికి 3 కారణాలున్నాయి. మొదటి కారణం, ఇరాన్లో ప్రభుత్వం ఇప్పటికీ అధికారంలో కొనసాగుతోంది. గతంలో అమెరికా చేపట్టిన దురాక్రమణలకు దీనికి చాలా స్పష్టమైన తేడా ఉంది. ఒకసారి 2003లో అమెరికా చేపట్టిన ఇరాక్ దురాక్రమణను చూడండి. అప్పట్లో కేవలం 3 వారాల్లోనే ఇరాక్ రాజధాని బాగ్దాద్ను అమెరికా స్వాధీనం చేసుకుంది. నిజానికి అప్పట్లో స్థానిక ఇరాకీలు కూడా అమెరికా యుద్ధానికి సహకరించారు. అమెరికా యుద్ధానికి దిగ్గానే సద్దాం హుస్సేన్ విగ్రహాలను ఇరాక్ ప్రజలు కూల్చేశారు. కానీ ఇలాంటి పరిస్థితులు ఇరాన్లో ఇప్పుడు కనిపించడం లేదు. అంతర్గత భద్రతపై ఇరాన్ ప్రభుత్వానికి పూర్తి నియంత్రణ ఉంది. ఒకవేళ అమెరికా భూతల దాడులకు దిగితే ఎదుర్కోవడానికి ఇరాన్ పారామిలిటరీ సైన్యం సిద్ధంగా ఉన్నాయి. ఇరాన్ సైన్యం డెడ్లీగా స్పందించే ముప్పు పొంచి ఉంది. అమెరికా ఆక్రమణకు దిగితే ఎదురయ్యే రెండో సవాల్ ఇరాన్ భౌగోళిక పరిస్థితులు. ఇరాన్ ఎంత పెద్ద
దేశమో స్పష్టంగా తెలుసు. దీనికి తోడు ఆ దేశ నైసర్గిక స్వరూపం ఇరాక్ కంటే భిన్నమైంది. ఇరాన్ అత్యంత కఠినమైన ప్రాంతం. ఇక్కడ విమానాల ద్వారా వేల మంది సైనికులను దించడం అసాధ్యం. అమెరికాకున్న ఏకైక మార్గం భూమార్గంలోనే సైన్యాన్ని ఇరాన్ కు పంపడం. ఇరాక్ టర్కీ సరిహద్దుల్లో నుంచి ఇరాన్లోకి సైన్యాన్ని పంపొచ్చు. ఆ రెండు దేశాల్లోనూ అమెరికా సైన్యాన్ని మోహరించేందుకు అవకాశాలున్నాయి. అయితే ఇక్కడే ఓ సమస్య ఉంది. ఇరాన్తో ఇరాక్, టర్కీ దేశాలు సరిహద్దులను పంచుకుంటున్నాయి. కానీ ఆ సరిహద్దుల్లో భారీ పర్వతాలు, లోయలు ఉంటాయి. వెళ్లడానికి ఇరుకైన దారులు మాత్రమే ఉన్నాయి. వీటన్నింటి కలయికే జాగ్రోస్ పర్వతాలు. పశ్చిమ ఇరాన్ నుంచి గల్ఫ్ తీర ప్రాంతానికి ఈ పర్వతాలు వ్యాపించి ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇరాన్ కు జాగ్రోస్ పర్వతాలు సహజ రక్షణ కవచం. ఈ పర్వత మార్గాల్లో సైన్యాన్ని పంపడం అత్యంత క్లిష్టమైన ప్రక్రియగా చెప్పొచ్చు. ఇరాన్ లో అమెరికా సైన్యాన్ని మోహరించడానికి ఎదురయ్యే సవాల్కు మూడో కారణం అమెరికాలో ట్రంప్ యుద్ధానికి సొంత ప్రజల మద్దతు లేకపోవడం. 2003లో ఇరాక్ దురాక్రమణకు 70% మంది అమెరికన్లు తమ మద్దతు ప్రకటించారు. నిజానికి ఇరాక్ అప్పట్లో చాలా కాలంగా అమెరికా అధ్యక్షులు ఓ బూచిగా చూపించారు. దాన్ని ప్రజలు నమ్మేశారు. అందుకే పెద్ద ఎత్తున ఇరాన్ ఆక్రమణకు మద్దతు పలికారు. ఆఫ్ఘనిస్తాన్ విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఈ రెండు యుద్ధాలు 9/11 ఉగ్రదాడి తర్వాతే జరిగాయి. దీంతో అగ్రదేశం మిలిటరీ చర్యలకు అమెరికన్లు సంపూర్ణ మద్దతును తెలియజేశారు. కానీ ఇరాన్ వార్ మాత్రం అందుకు భిన్నం. సుమారు 61% మంది అమెరికన్లు ఇరాన్ పై దాడిని వ్యతిరేకిస్తున్నారు. కేవలం 36% మంది మాత్రమే ట్రంప్ యుద్ధానికి మద్దతు తెలుపుతున్నారు. నిజానికి ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత అత్యంత దారుణ స్థాయికి ప్రజాదరణ పడిపోవడం ఇదే తొలిసారి. దీన్ని బట్టి చూస్తే ఇరాన్ పై ట్రంప్ చేపట్టబోయే ఆక్రమణకు రాజకీయంగా మద్దతు కరువైంది. అయినప్పటికీ ఇరాన్ పై సైన్యాన్ని దించడంలో ట్రంప్ వెనక్కి తగ్గకుండా తాజా నివేదికల ప్రకారం చూస్తే కొన్ని వారాలుగా ఇరాన్ పై భూతల దాడులకు పెంటగాన్ సిద్ధమవుతున్నట్లుగానే తెలుస్తోంది. ఇరాన్ ను నిజంగానే ట్రంప్ పూర్తిగా ఆక్రమించుకుంటాడా? నిజానికి అమెరికా పూర్తి స్థాయిలో ఇరాన్ ను ఆక్రమించుకునేందుకు సిద్ధంగా లేదు. అంటే లిమిటెడ్ దాడులకే పరిమితం అవుతుందన్నమాట. ఉదాహరణకు ఖర్గదీవ్ని ఆక్రమించుకోవడం, హర్మూజ్ జలసంధి ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడం, ఇలాంటి చర్యలకు అమెరికా దిగొచ్చు. ఈ ఆపరేషన్లలో ప్రత్యేక బలగాలను అమెరికా మోహరిస్తుంది. ఇక్కడ సమస్య ఏంటంటే ఈ ఆపరేషన్లు కూడా అత్యంత రిస్క్ తో కూడుకున్న వ్యవహారం అనే చెప్పొచ్చు. అమెరికా భూతల దాడులకు ఇరాన్ సిద్ధంగా ఉంది. అమెరికన్ సైనికులు ఒక రకంగా కిల్లింగ్ ఫీల్డ్స్ లోకి ప్రవేశిస్తున్నారన్నమాట. లిమిటెడ్ ఆపరేషన్లు కూడా అమెరికాకు భారీగా ఎదురుదెబ్బలు తప్పవు. నిజాయితీగా చెప్పాలంటే ఇరాన్ పై యుద్ధానికి దిగి ట్రంప్ పద్మ వ్యూహంలోకి ఎంట్రీ ఇచ్చాడు. దీనిలోంచి బయటపడేందుకు అవకాశాలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. హర్మూజ్ జలసంధి మార్గాన్ని తెరవకుండా ఇరాన్ యుద్ధంలో విజయం సాధించామని ట్రంప్ చెప్పుకోలేని పరిస్థితి నెలకొంది. ఇరాన్ పై ఆధిక్యం ప్రదర్శిస్తేనే హర్మూజ్ మార్గానికి రూట్ క్లియర్ అవుతుంది. ఇరాన్ కు చెందిన వ్యూహాత్మక ప్రాంతాలను ట్రంప్ స్వాధీనం చేసుకున్నప్పుడే అది సాధ్యమవుతుంది. కానీ అదే ఇప్పుడు అసాధ్యంగా మారింది. ఇరాన్ యుద్ధంలోకి ఎరక్కపోయొచ్చి ఇరుక్కుపోయినట్లయింది అమెరికా పరిస్థితి.